సంక్షేమ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పటికే మన కార్యక్రమించుకొని మొట్టమొదటిగా మన ఔర్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు, ఔర్పల్లి గ్రామ కమిటీ పాలక వర్గము, గ్రామస్తులందరూ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు సమర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళందరూ ముందుకు రావాలి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి నివాళులు అర్పిస్తా ఉన్నారు. జయంతి సందర్భంగా గ్రామ గౌడ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, గ్రామస్తులు ప్రతి ఒక్కరూ పాపన్న గౌడ విగ్రహానికి పూలమాలలు సమర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాము. మండలం నుంచి అనేక గ్రామాల నుంచి కలకొండ, చంద్రాయన్పల్లి, దొడ్లపాడు, నాగిళ్ళ, ఇర్వేను, సుద్దపల్లి, గిరికొత్తపల్లి, అందుగుల, నర్సంపల్లి, నర్సాయిపల్లి తదితర గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, దళిత గౌడ బహుజనులందరికీ, కొలుకులపల్లి, నల్లవారిపల్లి అన్ని గ్రామాలు చెప్పిన, ఏ గ్రామం పేరు మిస్ అయితే ఏం ఫీల్ కాకండి. అన్ని గ్రామాలు, మాడుగుల మండలంలో ఉన్న అన్ని గ్రామాల దళిత బహుజనులు గౌడ బంధువులందరికీ కూడా ఔర్పల్లి గ్రామ గౌడ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఔర్పల్లి గ్రామ కమిటీ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేస్తున్నారు. ఇక్కడికి హాజరైన వాళ్ళందరూ కూడా పూలమాలలు వేస్తున్నారు. మొదటగా ఔర్పల్లి గ్రామం సభ్యులు వేస్తున్నారు. ఇప్పుడు పూలమాలలు వేస్తున్నారు. ఒక్కొక్కరు అందరు పైకెక్కండి. ఔర్పల్లి కమిటీ వాళ్ళందరూ ఒకటేసారి పైకెక్కండి. పెద్ద దండలు, పెద్ద మాడుగుల మండల గౌడ సంక్షేమ సంఘం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు శోభయాత్రలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ బైకులకు జెండాలను కట్టుకోవాలి, అదేవిధంగా కార్లకు జెండాలను కట్టుకోవాలి. అందరం కూడా క్యూ పద్ధతిలో ఇక్కడి నుంచి మాడుగుల వరకు ర్యాలీగా వెళ్ళాలి. అందరం కూడా గౌడ బంధువులందరూ కూడా ఐక్యమత్యంతో ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరుతా ఉన్నాము. నిర్వహిస్తున్నటువంటి ఈ శోభయాత్రకు ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంతో ముందుకు వేయాలని కోరుతా ఉన్నాము. జై పాపన్న, జై పాపన్న వేయాలి. దళిత బహుజనులందరూ కూడా ఇక్కడికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాము. పూలమాలలు వేసిన వారు కిందికి దిగాలి. తదుపరి కొలుకులపల్లి గ్రామస్తులు, మన గౌడ బంధువులందరూ ముందుకు రావాలి. కొలుకులపల్లి మీరందరూ ఒక్కొక్కరు కొలుకులపల్లి గ్రామ గౌడ సంక్షేమం సమూహం కమిటీ సభ్యులు, గ్రామస్తులు, బహుజనులు ముందుకు రావాలి. కొలుకులపల్లి గ్రామానికి చెందిన మండల గౌడ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ముక్తాల పర్వతాల గౌడ్ ఆధ్వర్యంలో కొలుకులపల్లి గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, గౌడ బంధువులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు సమర్పిస్తా ఉన్నారు. కొంచెం ఇక్కడ హాజరైనటువంటి గౌడ బంధువులు చప్పట్లు కొట్టండి. జై పాపన్న, జై పాపన్న. గౌడ విగ్రహానికి పూలమాలలు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదే పంచాయతీ కలకొండ, చంద్రాయన్పల్లి.
మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఎదురుగా మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మన స్థానిక సింగిల్ విండో డైరెక్టర్ బాలమోని వెంకటయ్య గౌడ్ గారు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించగలరని కోరుతా ఉన్నాము. అందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి కలకొండ చంద్రాయనపల్లి రెండు గ్రామాల గౌడ బంధువులందరి ఆధ్వర్యంలో నల్లవారిపల్లి గ్రామ జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న. నల్లవారిపల్లి అధ్యక్షులు అనంతరం మళ్ళీ పాపన్న గౌడు జయంతి వేడుకలు ప్రారంభిద్దాం. నల్లవారిపల్లి కృష్ణ. తదుపరి మాడుగుల నుంచి తర్వాత దొడ్లపాడు గ్రామ సంఘం సభ్యులు ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. దొడ్లపాడు పూలమాలలు సమర్పిస్తా ఉన్నారు. జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న. బాబు శ్రీనివాస్ గౌడ్ కొంతసేపు నీ కెమెరా వేడుకలను పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్నాము. ప్రతి ఏటా వచ్చిన విధంగానే పిలవకుండా ఇక్కడికి విచ్చేసి మన కార్యక్రమంలో పాలు పంచుకునే ఆర్కపల్లి తాజా మాజీ సర్పంచ్ ఏర్పుల జంగే గారిని వేదిక వద్దకు వచ్చి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించాల్సిందిగా ఔర్పల్లి గ్రామ గౌడ సంక్షేమ సంఘం కమిటీ తరఫున సహృదయంతో కోరుతా ఉన్నాము. మా యూనియన్ తాజా మాజీ అధ్యక్షులు రాచాలపల్లి నరసింహ, ప్రస్తుత అధ్యక్షులు చార్ల యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు సిరసవాడ చంద్రశేఖర్లు మా ఏర్పుల జంగయ్య ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష కొబ్బరికాయ గౌడ బంధువులకు నమస్కరిస్తూ ఏదైనా మిస్ అయితే బ్రాహ్మణపల్లి గ్రామ గౌడ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు ఉన్నారా? ఇంతకుముందే ఇక్కడికి వచ్చేసి వేరే పనుల వలన వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పటికి వచ్చిన రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సుద్దపల్లి తాజా మాజీ సర్పంచ్ వర్యులు యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాము. మాడుగుల నుంచి ఆర్కపల్లి తాజా మాజీ సర్పంచ్ ఏర్పుల జంగయ్య గారు ఆధ్వర్యంలో మీడియా మిత్రులు ఏర్పుల జంగయ్య గారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు సమర్పిస్తా ఉన్నారు. సర్పంచ్ గారు ఒక్కసారి అవి వేసుకొని ఫోటో దిగ. గౌడ బంధువులు దూరం. ఇప్పుడు వీళ్ళు అయిపోయినాక మండల కమిటీ పూలమాలలు సమర్పిస్తూ ఉంటది.
సంఘం మండల కోశాధికారి బ్రాహ్మణపల్లి నుంచి కేశముని బాలయ్య గౌడ్ గారు పూలమాలలు సమర్పిస్తా ఉన్నారు. గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ గారి ఆధ్వర్యంలో మాడుగుల మండల గౌడ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, మండల శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఉత్సవ కమిటీ కన్వీనర్, ఉత్సవ కమిటీ చైర్మన్ కొత్త పాండుగౌడు, కన్వీనర్ కొప్పుల జగన్ గౌడు, ప్రధాన కార్యదర్శి గౌని అరవింద్ గౌడు, ప్రతి ఒక్కరూ పాపన్న గౌడు విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పిస్తున్నారు. జై పాపన్న, జై పాపన్న. రాష్ట్ర నాయకులు యాచారంగా వెంకటేశ్వర్లు గౌడ్ గారి ఆధ్వర్యంలో పూలమాలలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన శోభయాత్ర అనంతరం మాడుగుల వాసవి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న అన్నదాన భోజన ప్రసాద వితరణ చేస్తున్నటువంటి యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ గారికి, అదేవిధంగా ఔర్పల్లి గ్రామ వాస్తవ్యులు బాలమణి రవికుమార్ గౌడ్ మహాదేవ్ డెవలపర్ సిఎండి పూలమాలలు సమర్పిస్తా ఉన్నారు. ఇక్కడ వరకు గౌడ్ గారు పూలమాలతో సత్కరిస్తున్నాడు. పట్టుకో ఈ ఉత్సవ కమిటీ కన్వీనర్ చైర్మన్ చాలా కృషి చేసిరు గత వారం రోజులుగా. వారు మా గ్రామానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు గౌడ బంధువులకు వాసవి ఫంక్షన్ హాల్లో భోజన వితరణ చేస్తున్నటువంటి అన్నదాతలు యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ గారు, అదేవిధంగా మన గ్రామానికి చెందిన బాలముని రవికుమార్ గౌడ్ గారికి ఇద్దరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇద్దరికి పేరు పేరున అన్ని గ్రామాల దళిత బహుజనుల గౌడ బంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నా తోటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న. పాపన్న గౌడు ఆశయ సాధన, పాపన్న గౌడు ఆశయ సాధన సాధిద్దాం, 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 సాధిద్దాం. జై పాపన్న, జై జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న. బంధువులారా, ఇప్పుడు ఇక్కడి నుంచి మాడుగుల వరకు పాపన్న గౌడి శోభయాత్ర ఉంటుంది. కావున బైకులు తెచ్చిన వాళ్ళు బైకుల మీద మన యొక్క పాపన్న గౌడు జెండాలను కట్టుకొని, కార్లు ఉన్న వాళ్ళు కార్లు, బైకులు ఉన్న వాళ్ళు బైకులు, ముందర డీజే పోతుంది. మనం వెనక నుంచి అందరం కూడా వరుస క్రమంలో బైకులు వరుస క్రమంలో తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సౌహృదయంతో కోరుతా ఉన్నాము. అరవింద్ గౌడ్, పప్పు శ్రీనివాస్ గౌడ్ గారు,
క్లోజ్ కూడా తర్వాత గౌడ సోదరుల ఆరాధ్య దైవం శ్రీ పోషమ్మ అమ్మవారికి శ్రీ సర్దార్ సర్వాయి పాపన గౌడ్ జయంతి ఉత్సవ కమిటీ మండల గౌడ సంక్షేమ సంఘం తరపున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్ర మంచిగా సస్యశ్యామలంగా జరగాలని దీవించాలని అమ్మవారిని వేడుకుంటా ఉన్నాను. జై పాపన్న, జై పాపన్న. జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై గౌడ. అదొకటి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవ కమిటీ వారు నిర్వహిస్తున్నటువంటి పాపన్న గౌడ్ జయంతి శోభయాత్రకు ఇచ్చేసినటువంటి మాడుగుల మండలంలోని అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి దళిత బహుజన గౌడ బంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మాడుగుల మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ యొక్క శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా మొట్టమొదట రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి, మన యొక్క తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాగలి ఐలమ్మ విగ్రహాలకు ఈ ఉత్సవ కమిటీ యొక్క చైర్మన్ కొత్త పాండగౌడ్ గారు, కన్వీనర్ కొప్పుల జగన్ గౌడ్ గారు, మిగతా గౌడ సంఘం నేతలు అందరూ కూడా ఈ యొక్క పూలమాలలు వేసి నివాళులు అర్పించగలరని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క మనకు ఈ రోజు అన్నదాత వితరణ చేసినటువంటి మహాదేవ్ డెవలపర్స్ సిఎండి బాలమణి రవికుమార్ గౌడ్ గారు, కౌండిన్య డెవలపర్స్ డైరెక్టర్ శ్రీ యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ గారు, అందరి ఆధ్వర్యంలో ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముందుకు రావాలి.
సుప్రీంకోర్టు అడ్వకేట్ అప్పారెడ్డిపల్లి వాస్తవ్యులు శ్రీ ఉడతల జగన్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మన ఉత్సవ కమిటీ చైర్మన్ కొత్త పాండుగౌడ్ గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఉడతల జగన్ గౌడ్ గారు, కన్వీనర్ కొప్పుల జగన్ గౌడ్ గారు, ఇతర నాయకులు మహాదేవ్ డెవలపర్ సిఎండి బాలముని రవికుమార్ గౌడ్ గారు అందరూ పూలమాలలు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. విన్నపిస్తున్నాము. ముందుకు రండి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ మీడియా మిత్రులు కూడా ఇక్కడికి రావాలని కోరుతా ఉన్నాం. పాపన్న గౌడు జయంతి వేడుకల్లో పాల్గొని మీరు కూడా కొబ్బరికాయ కొట్టి పూలమాలలు ఆవిష్కరించాలని కోరుతా ఉన్నాము. ప్లీజ్ మీడియా వాళ్ళు, మీడియా మిత్రులు ఎక్కడున్నా ఇక్కడ రాగలరు. నరసింహ పోలీస్ శాఖ సిబ్బంది, జై పాపన్న, సౌండ్ గట్టిగా జై పాపన్న, జై పాపన్న పిలుస్తున్నారు. గౌరవ డాక్టరేట్ ఉడతల జగన్ గౌడ్ గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్, ఉత్సవ కమిటీ చైర్మన్ కొత్త పాండుగౌడ్ గారు, కన్వీనర్ కొప్పుల జగన్ గౌడ్ గారు, మండల గౌడ సంక్షేమ సంఘం కోశాధికారి కేశమణి బాలయ్య గౌడ్ గారు, ప్రధాన కార్యదర్శులు గౌని అరవింద్ గౌడ్ గారు, పప్పు శ్రీనివాస్ గౌడ్ గారు, పేర్లు పిలిచిన వాళ్ళు వరుసగా మహాదేవ్ డెవలపర్ సిఎండి బాలముని రవికుమార్ గౌడు, కొప్పుల శేఖర్ గౌడ్ గారు, గజ్జ వెంకటేష్ గౌడ్ గారు, కలకొండ చిత్తపల్లి వెంకటేష్ గౌడ్ గారు, గౌడ్ గారు, మట్టపల్లి రమేష్ గౌడ్ గారు, మాడిల తీసుకో చంద్రాయనపల్లి గడిగా సత్యం గౌడ్ గారు, ఔర్పల్లి నుంచి గౌరి నరసింహ గౌడ్ గారు, నర్సాయిపల్లి నుంచి మల్లేష్ గౌడ్ గారు, పాలమూరు గౌడ్ గారు,
మన కలకోట నుంచి చాలా మంది వచ్చి నేను ఎవరు కూర్చోండి అంటే యూత్ ముందుకు రండి. రండి రండి ఒకసారి రండి ఒకేసారి. జగన్ గౌడ్ గారికి మా అందరికి కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు ఉడతల జగన్ గౌడ్ గారు, పాలమూని రవికుమార్ గౌడ్ గారు, గజ్జ వెంకటేష్ గౌడ్ గారు, యాచారం వెంకటేశ్వర గౌడ్ గారు, ముక్తాల పర్వతాల గౌడ్ గారు, మన గౌరవాధ్యక్షులు ముక్తాల పర్వతాల గౌడ్ గారు తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఫంక్షన్ హాల్ దాత గౌని అరవింద్ గౌడ్ గారు, డీజే సౌండ్స్ దాత గజ్జ వెంకటేష్ గౌడ్ గారు, పాలకూర్ల రాజు గౌడ్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాపన్న గౌడ్ యొక్క చరిత్ర, ఆయన చేసినటువంటి పోరాటం ఒక్కసారి మనందరికీ ఇప్పటికే కార్యక్రమం ఆలస్యమైంది, అందరికి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. గౌడ్ గారిని ఈ యొక్క పాపన్న గౌడు జీవిత చరిత్రను ఆయన గురించి మాట్లాడాల్సిందిగా వినమ్రంగా విన్నపించుకుంటున్నాను. ఈరోజు సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల కమిటీ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మాడుగుల మండల గౌడ సంక్షేమ సంఘం మరియు గౌడ కుటుంబ అతిరథ మహారాజులు ప్రతి ఒక్కరికి, మన మాడుగుల మండలంలో ఉన్న గ్రామ ప్రజలందరికీ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా ప్రత్యేకంగా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు పాపన్న జయంతి సందర్భంగా పాపన్న ఏం చెప్పిందంటే, ఒకటే అతని యొక్క సూక్తి చెప్తా 2 నిమిషాలు క్లోజ్ చేస్తా. పాపన్న ఒకటే చెప్పాడు, ఊరు కొడితేనే పొలం, పల్లె కొడితేనే పొలం, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలనే ఉద్దేశంతో అప్పుడు దక్కన్ సామ్రాజ్యాన్ని కోటని బద్దలు కొట్టి ఇలా ఒక రాజు బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత పాపన్నకి దక్కింది 17వ శతాబ్దంలో. అయితే అతను చేసింది ఏం చేసిందంటే, ప్రతి ఒక్క కులం, మతం, భేదం, వర్గం, జాతి అనేది లేకుండా అందరినీ కలుపుకొని బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించి ఇలా 17వ శతాబ్దంలో అంటే సుమారుగా కొన్ని సంవత్సరాల క్రితమే అతను సామ్రాజ్యం స్థాపించి మనందరికీ ఆదర్శప్రాయుడు అయింది. కాబట్టి ఈ రోజు ఇతన్ని మనం అందరము కలుసుకుంటున్నాము. అలాగే మన గౌడ అనే కుటుంబంలో పుట్టిన సందర్భంగా అతనితో పాటుగా ఓన్లీ గౌడ కుటుంబకులే కాకుండా ప్రతి ఒక్కరికి అందరూ అభిమానించే నాయకుడిగా ఎదిగిండు సర్వాయి పాపన్న. అందరినీ కలుపుకునే నాయకుడిగా ఎదిగిండు సర్వాయి పాపన్న. కావున మనలో ఎవరైనా నాయకులు కావాలన్నా, మనలో ఎవరైనా రాజకీయంగా పురోహితం చేయాలన్నా, మనలో నెక్స్ట్ యువ లీడర్లు కావాలన్నా ప్రతి ఒక్కరూ అందరినీ కుల, మత, భేదం, వర్గం లేకుండా అందరినీ కలుపుకొని పోయి, స్వార్థం అనే పదం లేకుండా అందరినీ ముందుగా కలుపుకొని పోయి బహుజన సామ్రాజ్యాన్ని అతను ఎట్లా స్థాపించారో మన మాడుగుల మండల యువ నాయకులు కానీ రాజకీయవేత్తలు కానీ అందరూ బహుజన సామ్రాజ్యాన్ని నిర్మించి ప్రతి ఒక్కరూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి ఈ యొక్క జయంతి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై పాపన్న, జై పాపన్న. ఈ కార్యక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా నిర్వహించినటువంటి శోభయాత్ర చేసినటువంటి మాడుగుల మండలంలోని అన్ని గ్రామాల నుంచి హాజరైన దళిత బహుజన గౌడ బంధువులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ శోభయాత్రకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా మండల గౌడ సంక్షేమ సంఘం తరఫున
మాకు ఈ శోభయాత్రకు సహకరించినటువంటి అన్నదాతలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వక్తలకు, అదేవిధంగా ప్రతి అవసరానికి తోడ్పాటు అందించిన వారికి చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని సత్కరించడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూస్ ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.